నన్ను క్షమించండి. ఆ రోజు మీ మాట విని మీ మాటకి గౌరవం ఇచ్చి తిరిగి కాపురానికొచ్చాను. కానీ వాసు అసలు స్వరూపం బయటపడింది. మళ్ళీ ముడిపడదు. దయచేసి మా దారిని మమ్మల్ని వెళ్ళనివ్వండి. చూడమ్మా రేవతి, నీ బాధ నాకు అర్థమైంది. కానీ నేను చెప్పేది కూడా ఒకసారి విను. కొన్ని సందర్భాల్లో అబద్ధాలు నిజాల కంటే ఎక్కువగా నమ్మకాన్ని కలిగిస్తాయి. వాసు మంచివాడని నేను చెప్పట్లేదు, కానీ ఈ విషయంలో మాత్రం వాసు నిర్దోషమ్మా. వాడికే పాపం తెలీదు. వాసు నిరపరాధం నిరూపిస్తాను. నాకొక్క అవకాశం ఇవ్వండి ప్లీజ్. ఈ సమస్య తలెత్తగానే సాయం చేయగల సమర్థుడివని, సమస్య పరిష్కారం చేయగల ఆలోచన ఉన్నవాడివని మొదట పరిగెత్తుకుంటూ వచ్చింది నీ దగ్గరకే. కాని నేనేం చేయలేను, నా వల్ల ఏదీ కాదు, ఈ విషయంలో నేను తలదూర్చను అని చెప్పావు. అప్పుడు అలా అన్నవాడివి మరిప్పుడు ఇలా లోపలికి రండి మాట్లాడుకుందాం అంటావే? అయినా నువ్విప్పుడు రమ్మని పిలుస్తున్నావంటే ఇందులో ఏదో రహస్యం ఉండే ఉంటుంది. రండి, రామ్మ లోపలికి వెళ్దాం. రండి రండి సార్. ఈ అమ్మాయికి వాసుగాడికి పెళ్లి జరిగిందనేది అబద్ధం. పచ్చి మోసం. నో, ఇది వాసు కట్టిన తాళి. నేనంతా నిజమే చెప్తున్నాను. అవును. చాలు, చేసిన ఓవర్ యాక్షన్ చాలు. చెప్పాల్సిన డైలాగుల కన్నా రెండు ఎక్కువే చెప్పావు. ఇంకా నోరు మూసుకో. చూడండి, ఈ తాళి అబద్ధం. ఈ అమ్మాయి రవి మేనమావ కూతురన్న విషయం కూడా అబద్ధమే. అంతా నాటకం. చూడు బాబు, ఈ మాటలన్నీ ఇంతకు ముందే నీ తమ్ముడు చెప్పడం మేం వినడం అన్నీ అయిపోయాయి. మళ్ళీ లోపలికి పిలిచి అదే రికార్డేస్తావే? ఇప్పటిదాకా ఈ అమ్మాయి రవిగాడి మేనమావ కూతురని వాసుగాడు నమ్ముతున్నాడు. కానీ ఈ అమ్మాయి తనంతట తానుగా వచ్చి నేను రవి మేనమావ కూతురునని వాసుగాడికి పరిచయం చేసుకుని నాటకాలాడి వాణ్ణి నమ్మించి మోసం చేసి వాణ్ణి ఇరికించింది. అసలు నిజమేంటో నాకు తెలుసు. అర్చన, మనం వీళ్ళ విషయాల్లో కలగజేసుకోకూడదు అనుకున్నాం. కరెక్టే, కానీ తప్పట్లేదు. ఎందుకంటే అబద్ధం నిజాన్ని దాచేసి ఒక నిరపరాధిని దోషిని చేస్తోంది. వాసు నా తమ్ముడని చెప్పడం కాదు, కానీ నిజంగా వాడికి ఏ పాపం తెలియదర్చన. వాడికి అన్యాయం జరుగుతోంది. అన్యాయంగా ఒక జంట విడిపోతుంది. ఒక కాపురం కూలిపోతుంది. ఆడపిల్లని కన్నా తల్లిదండ్రులు విలవిల్లాడిపోతున్నారు. అందుకే అర్చన, అందుకే నేను జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. మళ్ళీ చెప్తున్నాను, వాసుగాడికి ఏ పాపం తెలీదు. నన్ను క్షమించు. నిజమే, నిజమే కావచ్చు. నీ తమ్ముడు సత్యవంతుడే అవ్వచ్చు. 1కి 10 సార్లు అదే మాట చెప్పినంత మాత్రాన తాను చేసిన తప్పులన్నీ ఒప్పులైపోవు. ఊరికే నీ తమ్ముడు గొప్పతనం గురించి నువ్వు మీ అమ్మ గుండెలు బాదుకుని చెప్పడం కాదు. నిజంగా అతను అమాయకుడని, ఏమీ తెలియనివాడని, అన్నం పుణ్యం ఎరుగునవాడని లెక్చర్లు ఇవ్వడం కాదు. ఈ అమ్మాయి చెప్పేది అబద్ధమని నిరూపించే ఆధారం ఏదైనా ఉంటే అది బయటపెట్టు. అప్పుడు నమ్ముతాను. ఉన్నాయి. ఈ అమ్మాయి చెప్పేది అబద్ధమని నిరూపించే ఆధారం ఏదైనా ఉంటే అది బయటపెట్టు. అప్పుడు నమ్ముతాను. ఉన్నాయి.
ఆధారాలు ఉన్నాయి. రే శివ, వాణ్ణి లాక్కురారా. ఏంట్రా ఇది? ఇందాక నుంచి నీ సెలెక్ట్ ట్రై చేస్తున్నాను, నో రిప్లై వస్తుంది. ముంబై నుంచి ఎప్పుడు వచ్చావరా? అసలు వీడు ముంబై వెళితే కదా ఇక్కడికి రావడానికి, ఇక్కడే దాక్కుని తిరుగుతున్నాడు. ఏంటి? వీడు ముంబైకి వెళ్ళలేదా? వీడు నా ఫ్రెండ్. అసలు ఏం జరిగింది? ఇదంతా ఏంటి? వీడు నీకు ఫ్రెండ్, వీడిని ఎందుకు కొడుతున్నావు నువ్వు అడగడం? ఇంతకంటే మంచి వాడేవాడు నీకు ఫ్రెండ్షిప్ చేయడానికి దొరకలేదా? అసలు వీడేం చేశాడో నీకు తెలుసా? రేయ్ చెప్పరా, నువ్వెవరు, ఈ అమ్మాయి ఎవరు? చెప్పు. మీరిద్దరూ కలిసి ఆడిన నాటకం అంటే చెప్పు. ఏంట్రా, ఏంటి నుంచి సినిమా చూస్తున్నావు? చెప్పరా, చెప్పరా, చెప్పు, చెప్పు. చెప్తాను. దయచేసి అందరూ నన్ను క్షమించండి. వాసు ఏ తప్పు చేయలేదు. ఇదంతా నేను రంజని కలిసి ఆడుతున్న నాటకం. వాసు మీద పగ తీర్చుకోవటానికి మేము వేసిన పథకం, కక్షతో చేసిన కుట్ర. నిజానికి వాసు నిరపరాధి. నేను మీకు అందరికీ జరిగిన వాస్తవం చెప్తాను. దయచేసి నన్ను వదిలేయండి. రవి, ఏంటి నువ్వు మాట్లాడేది? నీకు తెలియదు గీత, ఎప్పటి వరకు మనం ఆడిన నాటకం వీళ్ళందరికీ తెలిసిపోయింది. ఇక నిజం దాచలేం, మనం నటించలేం, నటించి వీళ్ళని మోసం చేయలేం. దయచేసి నన్ను నిజం చెప్పు. నువ్వు ఈ అసలు పేరు రంజని కాదు, గీత. ఈ వాసు అనుకున్నట్టు నా మేనమామ కూతురు కాదు, కేవలం నా ఫ్రెండ్ మాత్రమే. నాకు మామీ కూతురు ఉంది, తను వాళ్ళ ఊర్లోనే ఉంది. ఆ విషయం వాసుకు కూడా తెలుసు, కానీ వాసు తనను చూడలేదు. ఆ వంకతోనే నేను గీత ఈ నాటకం ఆడాం. నేను ముంబై వెళ్ళినట్టు, ఇది నా కోసం వచ్చినట్టు కదల్లాం. ఇంటి కోసం భార్య భర్తలం అన్నట్టు మాట్లాడింది, ఇదే ఫోటో దిగేటట్టు చేసింది. అన్నీ వాసు జీవితం నాశనం చేయడానికే చేశాం, ప్లాన్ ప్రకారం చేశాం. ఒరే దుర్మార్గుడా, ఎందుకురా ఇదంతా చేయడం? నా మీద కుట్రా కక్ష దేనికిరా? నేనేం పాపం చేశానురా? ముంబై వెళ్ళాలంటే డబ్బు సాయం కూడా చేశాను కదరా. ఎందుకురా నన్ను మోసం చేసి నా కాపురాన్ని కొల్చాలని చూస్తున్నా? పగరా, నీ మీద పగరా. పగ? నా మీద నీకేం పగరా? ఒకప్పుడు ఎలా ఉండేవాడివిరా? అమ్మాయిల జీవితాలతో ఆడుకుని చాలా తేలిగ్గా తీసి పడేసేవాడివి, గుర్తుందా? ఒరే, ఫ్రెండ్స్గా మేమంతా తప్పని చెప్పినా వినేవాడివి కాదు కదా. పైగా ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకుంటేనే థ్రిల్ అనేవాడివి. అలా అప్పుడు నువ్వు చేసిన తప్పే నీ జీవితానికి శాపమైందిరా. ఏంటా తప్పు, ఏంటా శాపం? నువ్వు ఈ రేవతి ప్రేమ కోసం భాను అనే ఒక అమ్మాయిని పక్కకు తోసేస్తావు. ఆమెను హాస్పిటల్ మోసం చేసావు, జ్ఞాపకం ఉందా? ఒరే,
నువ్వు రేవతితో ప్రేమలో పడ్డావని తెలియగానే నిన్ను తిట్టుకుంటూ వెళ్ళింది. జ్ఞాపకం వచ్చిందా? ఆ తర్వాత ఆ భావన ఏమైందో తెలుసా? నీ మీద ప్రేమతో పిచ్చిదైపోయిందిరా. ఆమె జీవితమే నాశనం అయిపోయిందిరా. ఆ భాను వాళ్ళ అక్కే ఈ గీత. తన చెల్లెలు అలా కావడానికి కారణమైన నీ మీద పగ తీర్చుకోవడానికేరా తను నా దగ్గరికి వచ్చింది. బాగా డబ్బిస్తానంది. ఆ డబ్బు కాసిపడి ఈ నాటకం రాశాను, నటించాను. ఒరే వాసు, నన్ను క్షమించరా. డబ్బాస్కి నీకు ద్రోహం చేయాలని చూశానురా. నన్ను క్షమించరా. గీత, జరిగిపోయింది ఏదో జరిగిపోయింది. ఇక మీ చెల్లెల జీవితం ఎలాగా బాగు చేయలే. అందుకని వీళ్ళ జీవితం నాశనం చేసి ఆ పాపం మనం మూడగట్టుకోవడం దేనికి? ఈ పగల పతికరాలు వదిలే గీత. వాడిని క్షమించి వదిలే గీత. యు రాస్కెల్, డబ్బు కాసుపడి ఫ్రెండ్షిప్ కే ద్రోహం చేస్తావా? రేయ్, ఇటువంటి వాడిని ఊరినే వదిలిపెట్టకూడదురా. చీటింగ్ కేసు పెట్టి వీడిని పోలీసులకి హ్యాండ్ ఓవర్ చేయాలి. నానా, ఏంటి నువ్వు మాట్లాడేది? పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆ అమ్మాయిని మోసం చేసినందుకు ముందు మనవాడినే జైల్లో పెడతారు. ఏంట్రా గోపి నువ్వు మాట్లాడేది? సమస్యను ఎప్పుడు ఒకవైపు నుంచే చూడొద్దు నాన్న, అన్ని వైపుల నుంచి ఆలోచించమంటున్నాను. చూసావా రేవతి, విడాకులు అది ఇది అని ఆవేశంలో చాలా మాటలు మాట్లాడావు. ఇప్పుడు చూడు, వాసుకి ఆ అమ్మాయికి ఏ సంబంధము లేదని, అంతా నాటకమేనని అన్ని ఆధారాలతో రుజువైపోయింది కదా. అందుకేనమ్మా కాస్తంత ఓపిక పట్టు అన్నాను. సారీ వాసు, నన్ను క్షమించు. కనిపించిన విషయాలు, ఎదురైన పరిస్థితులు నీ మీద అనుమానం కలిగేలా చేశాయి. నువ్వు నా నుంచి దూరం అవుతావేమోనన్న భయంతో, బాధతో అలా మాట్లాడాను. ఊరుకో రేవతి, ఎందుకింత మాత్రం దానికి కన్నీళ్ళు పెట్టుకుంటావు? నువ్వెలా బాధపడ్డావో భయపడ్డావో, నేను అలాగే నువ్వు దక్కకుండా పోతావేమోనని చాలా ఆందోళన పడ్డాను. కానీ మబ్బులన్నీ తొలగిపోయి మనం ఒకటిగా ఉంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అది చాలు రేవతి. నాన్న, ఆవేశంలో ఆలోచన మర్చిపోతామంటారు, నష్టం జరుగుతుందంటారు. మీరు నన్ను ఆవేశంగా తీసుకొచ్చారు. ఆవేశంలో ఆలోచన మర్చిపోయాను, కానీ నష్టం మాత్రం జరగలేదు నాన్న. వచ్చినందుకు లాభమే జరిగింది. నాన్న, నేను ఇంక ఇక్కడే ఉంటాను. మీరు అమ్మాయికి ఇంటికి వెళ్ళండి. చాలా మంచి మాట అన్నావమ్మా. నా మనసుకు తృప్తి, ఆనందం కలిగించావు. నిజాలు బయటపడ్డాక నేను చాలా ప్రశాంతంగా ఉన్నానమ్మా. వాసు, నా కూతురికి అన్యాయం జరిగిపోయిందని, నువ్వు ద్రోహం చేశావని ఆవేశంలో అనరాని మాటలు అనేశాను. దయచేసి అవన్నీ మనసులో పెట్టుకోకు. పెద్ద మనసు చేసుకుని అవన్నీ క్షమించు వాసు. అయ్యో, మీరేం అలా అనుకోకండి. నేనేది మనసులో పెట్టుకోను. ఆ పరిస్థితిలో ఏ కన్న తల్లిదండ్రులైనా మీలాగే అంటారు. నేను అవేమీ పట్టించుకోను. మీరేం దిగులు పడకండి. గోపి, ఆ రోజు నీతో అన్నమాటే మళ్ళీ అంటున్నాను. నీలాంటి మంచి మనసు ఉన్నవాళ్లుండే ఈ ఇంట్లో నా కూతురికి ఏ కష్టం కలగదు. ఇది సంతోషంగా జీవిస్తుందని నమ్మకం నాకుంది. నువ్వు చేసిన ఈ సాయానికి చాలా థ్యాంక్స్ గోపి. అయ్యో, ఎందుకండి చీటికి మాటికి నాకు థ్యాంక్స్ చెప్తున్నారు? బాధ్యతగా నేను చేయాల్సింది చేశాను. నా కళ్ళ ముందు అన్యాయం జరుగుతుంటే నేను చూస్తూ ఊరుకోనండి. ఇదంతా జరగడానికి వీళ్ళిద్దరే కారణం. వీళ్ళని నరికి పోగులు వేయాలి. వాళ్ళేం చెయ్యొద్దు, వదిలేయండి. ఎందుకంటే ఏ కారణం లేకుండా ఎవ్వరూ ఏ పని చేయరు. రేయ్, నువ్వు స్నేహానికే ద్రోహం చేసావురా. నువ్వు వాసుగాడికి చేసిన అన్యాయానికి నిన్ను అడ్డంగా నరికేసేవాణ్ణి. కాకపోతే నువ్వు పశ్చాత్తాపడ్డావని నిన్ను క్షమించి వదిలేస్తున్నాను. అమ్మాయిని తీసుకెళ్ళిపో. ఇంకెప్పుడైనా ఎవరికైనా అన్యాయం చెయ్యాలని చూసావో ప్రాణాలతో మిగలవు.
అలాగే గీత రా వెళ్దాం. పోరా. కాంతం వెళదాం పద. వస్తానండి. మంచిదమ్మా. వస్తాను గోపి, వస్తాను. అలాగే వదిన గారు. వస్తాను రేవతి. ఒరే గోపి, వెళ్ళొస్తాను రా. బా చాలా థ్యాంక్స్ రా. దీనికి థ్యాంక్స్ ఎందుకురా, వస్తాను. అర్చన పద. ఒరే గోపి, పొద్దున ఇక్కడే ఈ ఇంట్లోనే జరిగిన గొడవకి నీలో ఎన్నడూ చూడని కోపాన్ని చూసి భయపడిపోయాను. నీ మనసు విరిగిపోయింది. ఇక ఎప్పటికీ మమ్మల్ని మా కుటుంబాన్ని పట్టించుకోవు, మమ్మల్ని దూరంగా ఉంచుతావు అనుకున్నాను. కానీ అందుకు భిన్నంగా నువ్వు ఇప్పుడు ఈ బాధ్యత తీసుకుని ఉండకపోతే అటు వాసు జీవితం రేవతి జీవితం సర్వనాశనం అయిపోయి ఉండేది.